మాస్టర్ సి.వి.వి. నమస్కారం. ఏడవ భాగము. శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యం గారు. అవి మా వారు ఉద్యోగరీత్యా గుంటూరులో ఉండే రోజులు. కష్టాలు వస్తే ఒంటరిగా రావు, ఒక్కుమ్మడిగా వస్తాయన్నట్లు ఇంట్లో అందరికీ అనారోగ్యం. మా వారికి జ్వరం, విపరీతమైన నీరసం. విజయవాడలో ఉన్న మా రెండో అబ్బాయి రత్నాకర్కు టైఫాయిడ్ అని జాబు. మా పెద్దమ్మాయి కళావతి జ్వర తీవ్రతతో మూసిన కన్ను తెరవడం లేదు. అంతా అగమ్యగోచరం. రోజు ప్రేయర్ చేసుకుని వీపూది పెట్టుకున్నా తాత్కాలికంగా రిలీఫ్ కలగడమే గాని జ్వరం తగ్గడం లేదు. అప్పటికే మా పెద్దమ్మాయికి టైఫాయిడ్ అని 14 రోజులు ఎన్నో మందులు ఇచ్చారు. తగ్గినట్లు తగ్గి తిరగబెట్టింది జ్వరం. ఆమెకు నీరసంగా ఉండేదేమో. జ్వర తీవ్రత తట్టుకోలేక స్పృహ లేనట్లు పడుండేది. నా మనసు తీవ్ర ఆందోళనకు గురి అయింది. మా పెద్దమ్మాయికి మా అమ్మ పేరు కళావతి అని పెట్టుకున్నాము. మా అమ్మ చిన్న వయసులోనే చనిపోయింది. ఆ తరువాత మా చెల్లెలికి ఆ పేరు పెట్టారు మా నాన్న. ఆ అమ్మాయి మాకు దక్కలేదు. 7-8 ఏళ్ల వయసు వరకు అందరినీ ఎంతగానో మురిపించిన క్షణంలో మాకు దూరమైంది. మళ్ళీ అదే వయసులో మా అమ్మాయి కళావతి తీవ్ర అనారోగ్యానికి గురి అవ్వడం ఏదో అపశకునంగా అనిపించింది. దాని బాధ చూడలేక మా తండ్రి గారు కూడా మనకి కళావతి పేరు అచ్చిరాలేదేమోనమ్మా అన్నారు. అలా అనకండి నాన్న, అది అమ్మ పేరు. అది ఆశీర్వాదమే కానీ మరోలా జరగదు ధైర్యంగా అన్నాను. కానీ నా మనసులో ఏదో భీతి, సంశయం, ఆందోళన. అయితే అన్నిటికీ నాన్నగారు, మాస్టర్ గారు ఉన్నారన్న ఓ నిర్భరం కూడా ఉంది లోపల. అమ్మగారు గుంటూరు వచ్చారని, వారమ్మాయి లలిత అల్లుడు శ్రీరామచంద్రరావు గార్ల ఇంట ఉన్నారని తెలిసింది. వెంటనే వారింటికి వెళ్ళి కళావతి పరిస్థితి వివరించాను. ఆ సమయంలో వారితో పాటు వారు చిన్న అల్లుడు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు చాలా విశిష్టమైన వ్యక్తి. మంచి దేహఛాయలో చూడగానే స్ఫురద్రూప్ అనిపిస్తారు. ఆయన కళ్ళల్లో ఏదో తీక్షణత, కార్యదీక్షి స్పష్టంగా కనిపిస్తాయి. విశాలమైన నుదురు, ఆత్మస్థైర్యం ఉట్టిపడే వదనం. ఆయనలో ఏదో శక్తి తెలుస్తూనే ఉండేది. అయితే కొంచెం కోపం ఎక్కువని అనుకునేవాళ్ళు. ఏదైనా నిక్కచ్చిగా చెప్పడం వారి అలవాటు. ఎప్పుడూ గంభీరంగా ఉండడం చేత చూసేవాళ్ళు ఆయనంటే భయపడ్డం కూడా కద్దు. యోగంలో ఆయనకు మంచి గ్రాహ్యం, అనుభవం చిన్న వయసులోనే అలవడ్డాయని అనుకునేవారు. నేను కళావతి పరిస్థితి గురించి చెప్పగానే అమ్మగారు సుబ్రహ్మణ్యం గారిని నాతో పాటు వెళ్ళి అమ్మాయికి ట్రీట్మెంట్ చేయమని కోరారు. ట్రీట్మెంట్ కోసం అక్కడికే వెళ్లాల్సిన అవసరం లేదంటూ వారు నిరాకరించారు. నాకు చాలా బాధ కలిగింది. నాన్నగారైతే ఇలా అనేవారా అని కూడా అనిపించింది. అమ్మ దగ్గర కూర్చొని కంట నీరు పెట్టుకున్నాను. ఇంటికి వెళ్ళి ప్రేయర్ చేసుకో, తప్పక యాక్షన్ జరుగుతుంది, కంగారు పడకు అని అమ్మ హామీ ఇచ్చారు. ఇంటికి తిరిగి వచ్చాను. అమ్మ ఇచ్చిన భరోసా, ధైర్యం కూడబెట్టుకుని గురుదేవులు నాన్నగారికి, మాస్టర్ గారికి నమస్కారం చేసుకుని ఆ అమ్మాయి మంచం పక్కనే ధ్యానంలో కూర్చున్నాను. అప్పుడు సమయం 7 గంటలు కావస్తోంది. కన్నులు మూసుకున్న క్షణం నుంచి ప్రేమమూర్తి నాన్నగారు నా ప్రక్కనే కూర్చొని ధ్యానం చేస్తున్నట్లు అనిపించింది. ఎంతో ధైర్యం, స్వాంతన కలిగాయి. అలా ఎంతసేపు ప్రేయర్లో కూర్చున్నానో నాకే తెలియదు. కన్నులు తెరిచేసరికి యోగముద్రలో గంభీర వదనంతో, దివ్యమంగళ స్వరూపంతో ఎవరో పక్కన కూర్చుని ఉండడం తోచింది. ఏమిటిది, నాన్నగారే వచ్చారా అనిపించింది ఓ క్షణం. కన్నులు విప్పి వివరంగా చూస్తే శ్రీ సుబ్రహ్మణ్యం గారు ధ్యాన నిమగ్గులై కూర్చొని ఉన్నారు. నా ఆశ్చర్యానికి అవధులు లేవు. అంతసేపు ప్రేయర్లో సుబ్రహ్మణ్యం గారి సాన్నిధ్యంలో గురుదేవుల సాక్షాత్కారం కలిగిందని గ్రాహ్యంలోకి వచ్చింది. ఇంతలో వారు కన్నులు తెరిచారు. మీరు వచ్చారా, మీరేనా వారు అంటూ ఏవో అర్థం లేని మాటలు నా నోట వచ్చాయి. అవేవీ ఆయన పట్టించుకోలేదు. వచ్చిన పని అయిపోయిందన్నట్లు లేచారు. ఇక పర్వాలేదు, వెళ్ళొస్తాను క్లుప్తంగా చెప్పి వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి ఆ కరుణామూర్తిపై నాలో చెరగని సోదర ప్రేమ ఏర్పడింది. ఆ తరువాత కాసేపటికి అమ్మాయికి తెలివి వచ్చింది. మా ఇంటి పెంపుడు పిల్లి ఉన్నట్టుండి ఓ కేక పెట్టి ప్రాణం విడిచింది. కళావతికి గండం గడిచి
తెల్లారేసరికి జ్వరం జారి పూర్తిగా తెలివిలోకి వచ్చింది. ఈ రెండు విషయాలకి ఏ కార్యకారణ సంబంధముందో నాకు తెలీదు. జరిగిన విషయం యథాతథంగా మాత్రమే ఇక్కడ పొందపరుస్తున్నాను. అంతకంటే విశ్లేషించే శక్తి, తెలివితేటలు నాకు లేవు. అలాగని విషయాలన్నీ అరకొరగా ప్రస్తావించడం కూడా సరికాదు. ఈ సంఘటన తరువాత సుబ్రహ్మణ్యం గారు నాకు భగవద్దత్తమైన సోదరుడుగా ఎంతో ఆసరాగా అనిపించేవారు. అవసరాల్లో సహాయం కోరుతూ, జాబు వ్రాస్తే బదులు ఇస్తూ, ట్రీట్ చేస్తూ ఉండేవారు. నేను వారిని నాన్నగారు చూపించిన ఆలంబనగా భావించేదాన్ని. యోగ మార్గంలో ఎవరు ఎంత గ్రాహ్యం చేసుకుంటారనేది వాళ్ళ పూర్వజన్మ సుకృతం మీద, సాధన మీద ఆధారపడి ఉంటుంది. యోగంలో అనుభవానికి, వయసుకి ఏమీ సంబంధం లేదు. ఎవరికి ఎప్పుడు ఆ యోగంలో లింకు దొరుకుతునేది ఎవ్వరూ చెప్పలేరు. ఒకసారి ఆ లింకు దొరికిన వ్యక్తి వేరుగా ఉంటారు. వారి శక్తి అతీతంగా ఉంటుందనేది వాస్తవం. ఈ విషయం సుబ్రహ్మణ్యం గారి విషయంలో స్పష్టంగా తెలుస్తూ ఉండేది.